కామారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కారు దాడి ఘటనలో బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదని, అరెస్ట్ చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఇటీవల జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించాడన్నారు. ఆ వ్యక్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావడంతో కార్యకర్తలు ప్రతిఘటించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ పోలీసులు ప్రజల వైపు ఉన్నారా లేదా కాంగ్రెస్ వైపు ఉన్నారో ప్రజలకు చెప్పాలి అన్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డిని పరామర్శించడానికి వస్తున్న రాష్ట్ర నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. పట్టించి వచ్చి గుద్దడం మీ అందరు కూడా చూసిన విషయమే. ఈ విషయంలో మీ అందరు కూడా అర్థమవుతుంది. కామారెడ్డి ఎమ్మెల్యేపై దాడి చేయడానికి కాంగ్రెస్ గుండాలు ఉన్నారనేది తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా నిన్న చెప్పిన విషయము, ప్రజలు కూడా నిన్న ఎమ్మెల్యే గారికి నేను శాంతియుతంగా ఏ విషయాన్నైనా పరిష్కరించుకుంటాం, మేము పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఏదైతే అవినీతి చేసినట్టు కానీ అక్రమంగా ఏదైనా అమ్మినట్టు కానీ ఉంటే వెంటనే నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిన వ్యక్తి మన కామారెడ్డి శాసనసభ్యులు. ఆ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు కూడా చెప్పాడు, నేను 10 గంటలకు శిశు మందిర్ దగ్గర ఉంటా, మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఏదైనా మీ దగ్గర పరిష్కారం కోసము ఉన్న ఏదైనా తీసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే దాని ప్రజల మధ్యనే మీ అందరి సమక్షంలోనే నేను చూస్తాను. నేను తప్పు చేసినట్టు ఏదైనా కనబడితే వెంటనే ముక్కు నేలకు రాసి నా పదవికి రాజీనామా చేస్తున్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఆ విషయాన్ని మేము 10 గంటలకని చెప్తే వాళ్ళు 8:30కే మేము ఇక్కడికి వస్తాం, శిశు మందిర్ దగ్గర ఉంటాం, దమ్ముంటే రండి అని చెప్పి మాకు సవాలు విసినారు. కానీ ఈ విషయంలో నేను ఒకటే గమనిస్తా ఉన్నా, మేము 10 గంటలకని చెప్పినప్పుడు కామారెడ్డి ఎస్పీ గారు శాంతియుతంగా ప్రజల మధ్య ఇది జరగద్దు, ఏదైనా విషయం ఉంటే కలెక్టర్ గారి దగ్గర డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మనమందరం కూర్చున్నామన్న వ్యక్తి. మీరు దయచేసి ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది, ఎస్పీ గారు దయచేసి శాంతి భద్రతలకు అఘాతం కల్పించద్దు, మీరు హౌస్ అరెస్ట్ కావాలంటే వెంటనే రమణారెడ్డి గారు నేను హౌస్ అరెస్ట్ కానీకి కూడా నేను రెడీ ఉన్నా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగద్దు, ప్రజలకు ఎలాంటి తప్పుదోవ పట్టేయద్దు అని చెప్పి. కానీ కాంగ్రెస్ నాయకులకు 8:30 అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు మరి సపోర్ట్ చేసిన వ్యక్తులు పోలీస్ వాళ్ళే అని చెప్పి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు కాంగ్రెస్లు ఈ ప్రభుత్వం వైపు పనిచేస్తూ ఉంటే వాళ్ళు డిపార్ట్మెంట్ వైపు ఉన్నారా, మరి ప్రజల వైపు ఉన్నారా, మరి కాంగ్రెస్ నాయకుల వైపు ఉన్నారా, కాంగ్రెస్ గుండాల వైపు ఉన్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, మా నాయకుడు ప్రజల నాయకుడు, ప్రజల మధ్య తిరిగే వ్యక్తి, ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజలలోనే ఉంటాడు. వారికి ఏ చిన్న ఒక చీమ కుట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈ జిల్లా నాయకులు ఎవరు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పక తప్పదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీసులను కూడా అడుగుతా ఉన్నా, మా నాయకునిపై ఏ ఒక్క చిన్న గీత పడ్డా మేము ఊరుకోం. ఖచ్చితంగా మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాం, ఏ విషయంలోనైనా మా నాయకుడికి ఏమైనా ఇబ్బందులు కలిగితే మేము ఖచ్చితంగా కామారెడ్డి ఎస్పీ కార్యాలయాన్ని ప్రజల సమక్షంలోనే ముట్టడిస్తామని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. ఈ విషయంలో ఎస్పీ గారు మరి కాంగ్రెస్ గుండాలపై, కాంగ్రెస్ నాయకులపై ఎలాంటి సెక్షన్లు పెట్టి ఇప్పటి వరకు తెలియలేదు. మరి మా కార్యకర్తలు మా నాయకులను తీసుకుపోయి స్టేషన్లో పెట్టి వాళ్ళని రిమాండ్ చేసి మరి ఏం తప్పు చేసిండ్రని చెప్పి మరి ఎవరికి తెలియకుండా 200 మంది పోలీసులు ఉన్నా వారిని దాటి వేస్తూ కాంగ్రెస్ నాయకులు వచ్చి కారుతో గుద్ది మరి మా నాయకులపై, కార్యకర్తలపై, ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేస్తుంటే మేము ఊరుకోం. ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజులలో కాంగ్రెస్ నాయకులు కూడా
మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు విఘ్నత ఉన్న వ్యక్తులైతే, నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తులైతే, మీరు ఈ ధర్మం కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తులైతే ఖచ్చితంగా సోమవారం రోజు మేము కలెక్టర్ ఆఫీస్లో మా ఎమ్మెల్యే గారు తెలియజేసిన ముందే ఏమని చేసారు, డాక్యుమెంట్స్ తీసుకొని కలెక్టర్ దగ్గర కూర్చుకొని 1 గంట అయినా సరే, 5 గంటలైనా, 10 గంటలైనా, 1 రోజైనా నేను ఉంటాను. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నేను అక్కడ కలెక్టర్ గారి ముందు నుంచే నా రాజీనామా పత్రాన్ని పంపిస్తానని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. దీని విషయంలో మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే వెంటనే రేపు తీసుకొని 10 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి రండి, వచ్చి విషయాన్ని ఇక్కడనే క్లోజ్ చేయండి. లేదు మేము ఎప్పటికప్పుడు ప్రజలను, బీజేపీ కార్యకర్తలను ఇలానే మేము ప్రతినిత్యము ఇబ్బందుల పాలు చేస్తామంటే మేము కూడా ఊరుకునేది లేదు. మా నాయకులకు మీరు హెచ్చరించారు ఏమని, మీరు చౌరాసాలకు వస్తే, గ్రామాలకు వస్తే, మండలాలకు వస్తే కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం. మేమేం చేతులు ఇరగొడతాం అంటే మేమేం చేతులకు గాజులు వేసుకొని కూర్చోలే. ఖచ్చితంగా కూడా చర్యకు ప్రతి చర్యగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. దీని విషయంలో మీరు ఎస్పీ గారికి కూడా ఒకటే చెప్తున్నా, మా నాయకునికి థ్రెట్ ఉన్నది, మా నాయకునికి ప్రాణహాని ఉన్నది, మీరు వెంటనే వారికి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు తెలియజేయాలని చెప్తా ఉన్నా. ఒకవేళ మీరు సెక్యూరిటీ ఇవ్వకుండా, ఏం చేయకుండా మాకు ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయిందని ఉంటే మా నాయకుడికి చీమ కుట్టినా మేము ఊరుకోము. ఖచ్చితంగా కార్యాలయం ముట్టడిస్తాం. ఈ జిల్లా ప్రజలందరూ కూడా కార్యాలయం దగ్గరనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విషయాలందరూ కూడా మా కార్యకర్తలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల నాయకుడు, ప్రజాప్రతినిధి మా నాయకుడు వెంకట రమణారెడ్డి గారు ప్రజల కోసమే బతికే వ్యక్తి, ప్రజల కోసమే తన స్వంత నిధులతోటి గ్రామాలు, మండలాల వారిగా ఎన్నో సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా ఏ ఎమ్మెల్యే గారు కూడా చెయ్యని పనులు మా ఎమ్మెల్యే గారు చేశారు. ఈ విషయాన్ని మీ అందరు కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ గ్రామ ప్రజలకు తెలుసు, ఈ మండల ప్రజలకు తెలుసు, ఈ జిల్లా ప్రజలకు కూడా తెలుసు, మీ ప్రభుత్వ ప్రతినిధులకు తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు. ఇవన్నీ కూడా మీకు తెలిసి కూడా తప్పుదో పట్టియద్దని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. లేని పక్షంలో మేము ఏ రోజైనా మా నాయకుడు ఏం జరిగినా మేము ఊరుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎడల జరిగే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి తప్ప ఏదో మేము మాటలతో చెప్పం, చేతలతో చేసి చూపెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా కార్యకర్తలు ఎవరైతే అరెస్ట్ చేసిరో, వాళ్ళను రిమాండ్ చేసిరో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పు చేయరు. ఎస్పీ గారు చెప్పిరు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పిరు, మీరు దయచేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించద్దు, మీకోసం మేము ఏదైనా చేస్తామని చెప్పారు. కానీ ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ గుండాలకే మీరు ప్రతిస్పందనగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తేనే ఆ నాయకుడు, ఆ కార్యకర్త ఎవరైతే ఉన్నారో మా క్యాంప్ కార్యాలయం దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయాలు కూడా మీరు గమనించి రేపటి రోజు నుంచి మేము ప్రజలందరూ వెళ్తాం, మా నాయకులు వెళ్తారు, మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల మధ్య ఉంటారు. మీరు వారికి వెంటనే బేషరతుగా వాళ్ళకు ఏ విషయంలోనైనా సరే సహాయ సహకారాలు అందించాలి, వారికి ఏం కాకుండా చూడాలని చెప్పి నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతా ఉన్నా. నిన్న మహేందర్ రెడ్డి 200 మంది పోలీసులు ఉండగా కారుపై వచ్చిండు. వచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు. మరి పోలీసు వాళ్ళు సహకరించిరా, మరి ఇది పోలీసుల వైఫల్యమా? మేము ఒకటే మహేందర్ రెడ్డిపై ఎలాంటి శిక్షలు పెట్టిరో అసలు డిమాండ్ చేసిరా. వాళ్ళు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మా కార్యకర్త కాదు, గత 70, 40, 50 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి మహేందర్ రెడ్డి గారు. ఒకసారి ఎంపీటీసీ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు. అటువంటి వ్యక్తిని కూడా మా కాంగ్రెస్ నాయకుడు కాదని కాంగ్రెస్ నాయకులే తెలియచారు. మరి ఆయన ఏ వ్యక్తి, ఎవరి కోసం వచ్చిండు, క్యాంపు కార్యాలయంపై ఎందుకు దాడి చేసిండు అనే విషయాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళే తెలియజేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యులు రమణారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు చేస్తున్న కార్యక్రమాలు మీరు చూసారు. నిన్ననే వారిపై థ్రెట్ ఉన్నది. నిన్న ఎస్పీ రవిచంద్ర గారికి కూడా, రాజేష్ చంద్ర గారికి కూడా లేఖ రాయడం జరిగింది. వారిపై వెంటనే వారికి రక్షణ కల్పించాలి. వారిని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.
మా నాయకులు గ్రామాలలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసు వారు రక్షణ కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.